సుందరకాండ వాల్మీకి రామాయణంలో 5వ కాండం. ఇది హనుమంతుడి పరాక్రమాన్ని, భక్తిని, ధైర్యాన్ని వివరించే అత్యంత గొప్ప భాగం. సుందరమైన కార్యాలు, వ్యక్తిత్వాలు, ప్రదేశాలు ఇందులో ఉండడంతో దీనికి సుందరకాండ అనే పేరు వచ్చింది. ఇది భక్తులకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, విజయాన్ని ప్రసాదిస్తుంది. సుందరకాండ ప్రాముఖ్యత. హనుమంతుడి శౌర్యం, భక్తి, తెలివి. హనుమంతుడు లంకను దాటి సీతాదేవిని కనిపెట్టిన తీరులో ఆయన ధైర్యం, భక్తి, సామర్థ్యం కనిపిస్తుంది. సీతామాత ధైర్యం మరియు ఆశ. అతి కఠిన పరిస్థితుల్లో సీతాదేవి ధైర్యాన్ని కోల్పోకపోవడం, ఆశను నిలుపుకోవడం ఎలా ఉండాలో నేర్పుతుంది. శుభారంభానికి సూచిక. సుందరకాండ ప్రారంభమయ్యాక రామాయణంలో మంచి మార్పులు మొదలవుతాయి. ఇది జీవితంలో వెలుగు చూపే భాగంగా పరిగణించబడుతుంది. విజయానికి మార్గదర్శనం. సమస్యలలో నెగ్గే మార్గాలను హనుమంతుడు చూపిస్తాడు. కర్తవ్యం, విశ్వాసం, విశ్లేషణ ఇవన్నీ ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది. పాఠన ఫలితాలు. సుందరకాండ పఠనం చేస్తే బాధలు తొలగుతాయి, భయాలు పోతాయి, శక్తి, ధైర్యం లభిస్తాయి, కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయి. సుందరకాండం నుండి నేర్చుకునే ముఖ్యమైన విషయాలు. అంశం. బోధన. ఆధునిక జీవితంలో వర్తకం. ధైర్యం. హనుమంతుడి లంక ప్రస్థానం ఏ సమస్యకైనా ఎదుర్కొనే ధైర్యం. భక్తి. రామునిపై హనుమంతుడి విశ్వాసం. ఏ పనిలోనైనా నమ్మకంతో ముందుకు పోవడం. విశ్లేషణ. శత్రువుల మధ్య చాకచక్యంగా పనిచేయడం, వ్యూహాత్మక ఆలోచన అవసరం. స్త్రీ ధైర్యం. సీతమ్మవారి క్షమ, ఆశ. సమస్యల సమయంలో కూడా శాంతంగా ఉండడం. సారాంశంగా సుందరకాండ ఒక మహా చైతన్యదాయక భాగం. ఇది హనుమంతుని మహిమను, భక్తిని చూపించే శ్రేష్టమైన గ్రంథం. దీన్ని నిత్యం పఠించడం ద్వారా శక్తి, ధైర్యం, విజయం, మానసిక శాంతి లభిస్తాయని విశ్వసించబడుతోంది.